149వ కీర్తన రాసిన సందర్భం. ఈ 147 నుంచి 50 వరకు కూడాను స్తుతి కీర్తనలు రాసిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత తమ దేశాన్ని కట్టుకుని, తర్వాత మందిరం కట్టుకొని, ప్రాకారం కట్టుకొని డెడికేట్ చేసుకున్న సందర్భంలో రాసిన కీర్తన ఇది. ఇది ప్రొఫెసీ అంటే ప్రవచనం కూడా. యేసయ్య మరల మధ్యాకాశానికి దేవుని దగ్గరికి ఎక్కిపోయాడు కదా, శిలువ మీద తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన యేసయ్య పరలోకానికి ఎక్కిపోయాడు. ఆ ఎక్కిపోయిన దేవుడు మరలా తిరిగి వచ్చి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు రాజుగా అని చెప్పి ఇది ఒక ప్రవచనాత్మకమైన కీర్తన కూడా. ఈ కీర్తన సారాంశం ఏంటంటే, దేవుని బిడ్డలనేమో రక్షణతో అలంకరిస్తాడు, దేవుని అంగీకరించిన వారిని తీర్పు తీర్చి శిక్షిస్తాడు. కీర్తన సారాంశం ఏంటంటే, దేవుని బిడ్డల్ని రక్షణతో అలంకరిస్తాడు, తర్వాత అంగీకరించిన వారికి తీర్పుతో శిక్షిస్తాడు. ఈ కీర్తన మొత్తం ఏంటంటే, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, మనం ఏం చేసినా, ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏం చేసినా ఆయనను ప్రేమించి ఆరాధన పూర్వకంగా చేయాలి. మనం ఏం చేసినా మన హృదయంలో ఆయన్ని గూర్చిన ఆరాధన ఉండాలి. చర్చిలో ఏం జరిగినా, చర్చిలో మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా దేవుని మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనేది ముఖ్యమైన సెంటర్ ఆఫ్ అట్రాక్షను. ఏ మనిషి ఉండకూడదు, దేవుడు మాత్రమే, దేవుణ్ణి మాత్రమే మహిమపరిచేదిగా ఉండాలి, దేవుణ్ణి మాత్రమే ప్రొజెక్ట్ చేసేదిగా ఉండాలి. ఈ కీర్తనని మనము 4 భాగాలుగా చేసుకొని చదువుకుందాం. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? చర్చిలో జరిగే ప్రతి కార్యక్రమం, ప్రార్థన అయినా, ఆరాధన అయినా, పాటలైనా, ఇంకోటైనా, వాక్యమైనా, ప్రతి కార్యక్రమం కూడా ప్రభువుని మహిమపరిచేదిగా ఉండాలి, ప్రభువుని ప్రొజెక్ట్ చేయాలి, ఆయనని జనాలకి చూపించాలి. మనుషుల్ని చూపించుకోవాల్సిన అవసరం లేదు. మన టాలెంట్ కాదు, మన అర్హతలు కాదు, కేవలం మనుషులందరినీ, ఈ సమాజంగా కూడిన మనుషులందరినీ దేవుడి వైపు ప్రొజెక్ట్ చేయాలి. అది ఈ కీర్తన యొక్క ఉద్దేశము. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? 9 వచనాలను మనం 4 భాగాలుగా విభజించుకుందాము. మొదటి భాగం ఏంటంటే 1, 2 వచనాలు. మీరు మళ్ళీ నేను అడుగుతాను, చెప్పండి, గుర్తుపెట్టుకోండి. 1, 2 వచనాలు. వర్షిప్ ద లార్డ్ ఇంటెలిజెంట్లీ అంటే తెలివితో, జ్ఞానయుక్తంగా దేవునిని ఆరాధించాలి. దేవుణ్ణి ఎలా పడితే అలా కాదు, తెలివితో, జ్ఞానయుక్తంగా దేవుణ్ణి ఆరాధించాలి. 1, 2 వచనాలు. 3, 4 వచనాలేమో వర్షిప్ ద లార్డ్ ఫెర్వెంట్లీ అంటే మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. 1, 2 వచనాలు ఏంటి చెప్పండి? తెలివితో, జ్ఞానయుక్తంగా దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత 3, 4 వచనాలు మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. 5వ వచనం వర్షిప్ ద లార్డ్ గ్రేట్ఫుల్లీ కృతజ్ఞతాభావంతో దేవుణ్ణి ఆరాధించాలి. 5వ వచనం. 6 నుంచి 9 వచనాలు వర్షిప్ ద లార్డ్ ట్రయంఫెంట్లీ అంటే విజయవంతంగా దేవుణ్ణి ఆరాధించాలి. మొదటిదేమో 1, 2 వచనాలు తెలివితో, జ్ఞానయుక్తంగా దేవుణ్ణి ఆరాధించాలి. 3, 4 వచనాలు మనఃపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. 5వ వచనము కృతజ్ఞతాభావంతో దేవుణ్ణి ఆరాధించాలి. 6 నుంచి 9 వచనాలు విజయవంతంగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించాలంటే మనము ఆత్మతో, సత్యంతో ఆయన్ని ఆరాధించాలి. దేవుడు చెప్పాడు కదా యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఎవరికి చెప్పాడు ఇది? గుర్తుందా? సమరయ స్త్రీకి చెప్పాడు. సరే, దేవుణ్ణి హృదయపూర్వకంగా, ఆత్మతో, సత్యంతో ఏం జరిగినా ఆయన్ని ఆరాధించాలి. పరలోకం మనం ఇక్కడ గనక వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించాలి, సమాజంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలి. మనము ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోలేకపోతే పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి చేయటానికి ఏమీ ఉండదు. అక్కడ మనం చేసేది కేవలం ఏం చేస్తాం చెప్పండి? దేవుణ్ణి ఆరాధించటం, స్తుతించటమే. ఆ ఆరాధించడం ఇక్కడ నేర్చుకోకపోతే అక్కడ మనము ఫిట్ కాము. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. మొదటి వచనం ఏం చెప్తుంది? యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయన్ను స్తోత్ర గీతము పాడుడి.
దేవుడిని ఎలా స్తుతించాలంటే 2 రకాలుగా స్తుతించాలి. వ్యక్తిగతంగా స్తుతించాలి. ఇంటిలో వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించి స్తుతించడం నేర్చుకున్న వాళ్ళే సమాజ మందిరంగా కూడుకున్న తర్వాత మందిరంలో నోరు తెరిచి ఆరాధించగలరు. కొంతమందిని ప్రార్థన చేయమంటే అస్సలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవము, దేవుణ్ణి ఆరాధించే అనుభవం ఉండదు. మందిరంలో ఆరాధించాలంటే ఇంటి దగ్గర. ఎలా అంటే పిల్లలు ఇంట్లో చదువుకుంటేనే కదా స్కూల్కి వచ్చిన తర్వాత గ్రూప్ స్టడీలో వాళ్ళకి అర్థమయ్యేది. అలాగా దేవుణ్ణి ఇంట్లో మనము పర్సనల్గా దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే ఆలయంలో చేరి సమాజ మందిరంగా చేరి ఎందుకు ఆరాధించాలంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఆరాధించినప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, వ్యక్తిగతంగా మనకి కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవుణ్ణి ఆరాధించడంలో 2 చాలా ఉపయోగాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా క్షేమాభివృద్ధి, సంఘ క్షేమం. ఎఫెసీ పత్రిక 5:19 చదవండి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఉంది. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ అనుసరించుచు హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. తర్వాత కొలస్సీ 3:16 కూడా ఉంది, ఇలాగే ఉంది. దేవుణ్ణి అందరూ కలిసి ఏక మనసుతో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము. దేవుణ్ణి ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి? ఇంటెలిజెంట్గా సమస్త విధమైన జ్ఞానంతో అనుంది. ఎందుకంటే ఆలయంలోకి వృద్ధులు వస్తారు, పెద్దలు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు. యోహాను పత్రిక రాస్తూ యోహాను ఏమని రాస్తాడంటే, చిన్నపిల్లలారా 2వ అధ్యాయంలో చిన్నపిల్లలారా అని సంబోధిస్తాడు, యవనస్తులారా అని సంబోధిస్తాడు, వృద్ధులారా అని సంబోధిస్తాడు. తిమోతికి తీతుకు పౌలు రాస్తూ కూడా వృద్ధుల్ని గద్దించొద్దు, యవనస్తులతో ఎలా మెలగాలి, చిన్నపిల్లలతో ఎలా ప్రతిదీ. అంటే సంఘంలో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, యవనస్తులు ఉంటారు. అందరికీ తగిన పాటలు పాడాలి, పాత పాటలు. మేము వనస్థలపురంలో వెళ్ళేటప్పుడు ఆ వనస్థలపురం చర్చిలో అన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మాత్రమే పాడేవాళ్ళు. పాడేటప్పుడు యంగ్స్టర్స్కి నచ్చేది కాదు. ఇప్పుడు మేము నేరేడ్మెట్లో ఉంటున్నాము, అక్కడ కేవలం యంగ్స్టర్స్కి లేటెస్ట్ సాంగ్స్, యూట్యూబ్లో వచ్చే లేటెస్ట్ సాంగ్స్ పడతారు, పెద్దలకి నచ్చదు. అలా కాకుండా సంఘము సమాజం అని అంటే వృద్ధులు, పెద్దలు, పిల్లలు, యవనస్తులు అందరూ ఉంటారు కాబట్టి అన్ని పాటలు పాడాలి. అన్ని పాటలు పాత కొత్త మేలు కలయికలాగా అందరూ కలిసి ఒక్క గొంతుతో ఒక్క మనసుతో హృదయం కలుపుకొని పాటలు పాడితే అక్కడ ఉజ్జీవం ఉంటుంది, అక్కడ దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుడు అక్కడ మహింపరుస్తాడు. ఒక్కళ్ళే పాట పాడితే మీకు అనుభవమే అవన్నీ. స్పెషల్ సాంగ్స్ పాడొచ్చు, నేను మిమ్మల్ని విమర్శించట్లా, సందర్భంలో ఉంది కాబట్టి నేను చెప్తున్నా. కొత్త కీర్తన పాడుడి అనే దాని మీద ఆంటీ చెప్పిన వాక్యం అదే, నేను అదే చెప్తున్నాను. ఒక్కళ్ళు పాడితే వాళ్ళతో పాటు ఆ పాట కొత్తదైనా అందరూ గొంతు కలపాలి. మీరు ఉజ్జీవంగా వర్షిప్ చేసేటప్పుడు ఉన్న ఉజ్జీవము ఒక్కొక్కళ్ళు పాడుతున్నప్పుడు ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. రోమాపత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది, ఒక్క గొంతుతో ఒక్క నోటితో అందరూ కలిసి పాడాలని చెప్పేసి. అన్ని రకాల పాటలు పాడాలి, పాత పాటల్ని కొత్త ఉద్యమంతో పాడాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎంతో అర్థవంతమైన పాటలు, రక్షణార్థమైన పాటలు ఉంటాయి. తర్వాత ఉజ్జీవ కీర్తనలు, సియోను పాటలు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే పాటలు. ఇప్పుడు మీరు కేవలము యసన్న గారి పాటలు మాత్రమే పాడుతున్నారు, కొత్త కొత్త పాటలు మాత్రమే ఒక్కొక్కళ్ళే పాడుతున్నారు. అందరూ పాడాలి. అందరూ పాడితే వచ్చే ఉత్సవము సంఘంలో క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కొందరు సమాజంగా కూడుకొనటం మానేస్తున్నారు, అది దేవుని చిత్తం కాదు. అంత దినాల్లో సమాజంగా కూడుకొనటం మానేస్తున్నారు. చాలామంది టీవీలో వాక్యం వస్తుంది కదా, ఇంట్లో టీవీ పెట్టుకొని 24 గంటలు వాక్యం వింటున్నాము, పాటలు పాడుకుంటున్నాం అని చెప్పేసి రావటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే సంఘానికి వస్తే గొడవలు ఉంటాయి, అది ఇది అని చెప్పేసి.
నిజమే, అంత్యదినాలు కాబట్టి సంఘాల్లో గొడవలు ఉంటున్నాయి. కానీ అలా అని చర్చి మానకూడదు. ఖచ్చితంగా సమాజంగా కూడుకుంటా మానకుండా సమాజంగా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. తర్వాత 2వ వచనంలో ఏముంది చూడండి. సంఘము ఎదుట పాతాళ ద్వారాలు నిలవజాలవని వాక్యం చెప్తుంది. సంఘము ఐక్యతతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ సంఘంలో కూడా చాలా గొప్ప కార్యాలు జరగబోతాయి. మీరందరూ ఏక మనసు, ఏకాభిప్రాయం, ఐక్యతతో కలిగి సఖ్యతతో ఒకళ్ళొకళ్ళు సహించుకుంటూ ఒకరి భారాలను ఒకళ్ళు భరించుకుంటూ ప్రార్థన చేస్తే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆశతోటి మీరు అలాగా ఉండండి. 2వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషం. 100వ కీర్తన 3వ వచనంలో ఏముంటుంది చూడండి. అదే ఉంటుంది, తమను పుట్టించింది దేవుడు అని చెప్పుంటుంది. తమను పుట్టించిన వాడిని బట్టి ఆయనే, అంటే దేవుడే మనల్ని పుట్టించాడు. మనము ఆయన వారం చాలని మనల్ని ఆయన పుట్టించాడు. అందుని బట్టి మనం సంతోషిస్తూ ఆయన్ని స్తుతించాలి. ఆయన మనల్ని పరిపాలించుచున్న రాజు కాబట్టి ఆయన్ని మనము ఆరాధించాలి, స్తుతించాలి. 24వ ప్రకటన 15వ అధ్యాయము, 19వ అధ్యాయము, జకర్యా 9 అన్నిట్లో 24వ కీర్తన అన్నిట్లో కూడా చదవక్కర్లేదండి. దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పేసి ఉంటుంది. ఎవరైనా మనకు ఒక ఉద్యోగం పెట్టించారనుకోండి, ఉద్యోగం పెట్టిస్తే మనము ఏం చేస్తాము? నీ వల్లనే నాకు ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పుకుంటే ఆ వ్యక్తి సంతోషిస్తాడు, పెట్టించిన వ్యక్తి. అలాగే దేవా నీవే మమ్మల్ని పుట్టించావు, నీవే మాకు ఈ సమస్తం ఇచ్చావు, ఈరోజు ఆహారం తింటున్నామంటే, ఇలాగ మంచి జీవితం కలిగి ఉన్నామంటే నీవే అని చెప్పేసి ఆయన్ని స్తుతిస్తే ఆయన సంతోషిస్తాడు. ఈ ప్రపంచంలో మనకి ఈ పరిస్థితి 3 రకాలు ఉన్నాయంటండి. ఒకటి దేవుడు, మధ్యలో మనము, పక్కన సాతాను. దేవుడికి సాతానికి మధ్యలో మనమున్నాము. మన కోసం దేవుడు ప్రయత్నిస్తున్నాడు, సాతాను ప్రయత్నిస్తున్నాడు. దేవుడు మనల్ని కేవలం ఎందుకు సృష్టించుకున్నాడంటే కేవలం ఆయనతో సహవాసం చేయటం కోసము, ఆయనలాగా పరిశుద్ధులుగా జీవించాలని, ఆయనతో మన ఆత్మ దేవునితో ఐక్యమైపోయి సదాకాలము నిత్యత్వంలో ఆయనతో కూడా జీవించాలనే ఉద్దేశంతో ఆయన ఈ సృష్టంతా, విశ్వమంతా సృష్టించుకున్న ఆయన మనల్ని ప్రత్యేకంగా తన కోసం తన చేతులతో సృష్టించుకున్నాడు. అటువంటి మనల్ని కరప్ట్ చేసి పాపంలో పడేసి తన వైపు లాక్కొని తనకు ఏర్పాటు చేసిన ఆ పాతాళంలోకి, నరకంలోకి లాక్కెళ్ళాలని సాతాను ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడాను మన సహవాసం ఎప్పుడు దేవునితో ఉండాలి. దేవునితో మన సహవాసం ఉంటే పరిశుద్ధుడైన దేవునితో మనకు సహవాసం ఉంటే దేవుని పరిశుద్ధత మనకు అంటుకుంటుంది. దేవుణ్ణి మనము ఆరాధించాలి. ప్రతి దానికి మన జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయానికి, ఈరోజు బ్రతికున్నామంటే దేవా నీ కృప, ఆహారం తింటున్నామంటే నీ కృప, మనం కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి దేవుణ్ణి మన హృదయంలో ఆరాధించడం నేర్చుకోవాలి. సాతానుడు మొట్టమొదట యెషయాలో చెప్పబడుతుంది, ఆయన దేవుని మహిమని దొంగిలించాలని చూశాడు. దేవుణ్ణి స్తుతించేవాడు సాతానుడు, లూసిఫర్గా ఆరాధికుడిగా ఉంటే దేవుణ్ణి నేను ఎందుకు ఆరాధించాలి, నాకు కావాలి మహిమ అని దేవుని మహిమని దొంగిలించాలి, దేవుణ్ణి ఆరాధించకుండా తనకి కావాలని కోరుకున్నప్పుడు దేవుడు వాడి హృదయంలో రాగానే తోసివేశాడు కిందకి. ఎందుకంటే మనం ఎక్కడైతే దేవుణ్ణి స్తుతిస్తామో, దేవుణ్ణి ఆరాధిస్తామో అక్కడ బెల్లం చుట్టూ ఈగలు వచ్చినట్టుగా సాతాను వచ్చేస్తాడు, మనల్ని చాలా గలిబిలి చేయాలని, డిస్టర్బ్ చేయాలని. అందుకే సంఘంలో ఎన్ని గొడవలు వస్తుంటుంది. ఒక్క మనసుతో దేవుణ్ణి ఐక్యతతో ఆరాధించలేదు. రకరకాల ఒకళ్ళు పాడగానే ఇంకొకళ్ళు ఆపేస్తారు, ఇంకొకళ్ళు పాడగానే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ, ఇటువంటివన్నీ సాతానుడు పెట్టాయి. మనము వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి దేవుణ్ణి ఒక్క గొంతుతో ఐక్యతతో ఆరాధించామంటే పాతాళాలు నిలవలేవు. సంఘం ఎదుట అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. సాతానుడు ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు వస్తాడు, కానీ మనం వాడిని ఎదిరించాలి. ఆ ఆరాధనని ఐక్యతతో కంటిన్యూ చేయాలి. ఎందుకంటే నిత్యత్వంలో మనము దేవునితో ఆరాధన చేసే వాళ్ళమే, కానీ ఇంకా అక్కడ చేయటానికి ఏ పని ఉండదు. ఇప్పుడు వంట చేసుకునే పనులు ఇంకోటి ఏముండదు, కేవలం దేవుణ్ణి స్తుతించటమే ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి స్తుతించడం మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఎందుకు అంటే
మనం ఆయనతో కూడా ఏలబోతున్నాం 1000 ఏళ్ల పరిపాలనలో. అందుకు ఆయన్ని ఆరాధించాలి. ఆయన మనకు రక్షణ ఇచ్చినందుకు ఆయన్ని ఆరాధించాలి. ఆయన స్వరూపంగా మనల్ని చేసుకున్నాడు. మంటి శరీరంలో ఆయన మహిమైశ్వర్యాన్ని నింపబోతున్నందుకు మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఆరాధించడానికి బోల్డ్ అని ఉన్నాయి తెలుసా. దేవుణ్ణి ఆరాధించడానికి ఎలా ఆరాధించారంటే ఇశ్రాయేలీయులు తంబురతోనూ నాట్యముతోనూ 3వ వచనం చదవండి. నాట్యముతో వారు ఆయన్ను చాలండి. అంటే ఇశ్రాయేలీలకు ఒక ఆనవాయితీ, ఎర్ర సముద్రాన్ని దాటిన వెంటనే మిరియాము తంబుర పట్టుకొని స్త్రీలందరినీ తీసుకొని నాట్యంతో తంబురతో దేవుణ్ణి ఆరాధించింది. ఆ తర్వాత యెఫ్తా జయించి వచ్చినప్పుడు ఆయన కుమార్తె స్త్రీలను యవనస్తులు పిల్లల్ని తీసుకొని ఆరాధిస్తూ ఎదురొచ్చింది. తర్వాత దావీదు జయించిన తర్వాత స్త్రీలందరూ కూడా నాట్యంతో ఆరాధించారు. అలాగా ఇశ్రాయేలీలకు ఇది ఒక ఆనవాయితీ. కానీ కొత్త నిబంధనలో మనం ఎలా ఆరాధించాలంటే ఆత్మపూర్ణులై ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో. ఈ ఆరాధనకి వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఆ చప్పుడులకి ఊగిపోయి ఆరాధించడం కాదు. కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ పెడితే ఆ మ్యూజిక్కి కదిలిపోయి ఊగిపోయి ఆరాధిస్తారు. అది కరెక్ట్ ఆరాధన కాదు. అన్యజనులు కూడా డప్పులు మోగిస్తుంటే ఊగిపోయి డాన్సులు వేస్తారు, ఆరాధిస్తారు. కానీ మనం హృదయపు లోతుల్లో నుంచి దేవుడు మనకు చేసిన మేలుల గురించి, ఆయన ఎంత గొప్పవాడో ధ్యానించి ఎవరో ఆరాధించగలరంటే వాక్యం చదివిన వాళ్ళే దేవుణ్ణి ఆరాధించగలరు. వాక్యం చదివితే ఎంత గొప్ప దేవుడో ఆయన తెలుస్తుంది. అంత గొప్ప దేవుడై ఎంతగా మన కోసం తగ్గించుకున్నాడో, ఆయన మన కోసం ఏమేం చేశాడో తెలుస్తుంది కనుక ఆయన్ని ఆరాధించకుండా ఉండలేం. అంతరంగంలో నుంచి ఆత్మతో ఆయన్ని ఆరాధించాలి. ఈ ఆరాధన మనకి ఎంటర్టైన్మెంట్ కాకూడదు. చాలామంది హైదరాబాద్లో కొన్ని చర్చిలు వచ్చినాయి, యంగ్స్టర్స్ని ఆకర్షించడం కోసం డ్యాన్స్లు వేయించి పాటలు పాడించి అట్లా చేస్తున్నారు. అది ఎంటర్టైన్మెంట్గా కాదు, ఎన్రిచ్మెంట్గా, అంటే సంఘానికి వ్యక్తికి క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండాలి. కానీ ఈ ఆరాధన ఎంటర్టైన్మెంట్గా కాదు. ఈ ఆరాధన ద్వారా సంఘమంతా ఒక్క మనసుతో దేవుడిని ఆరాధిస్తే దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు మహిమపరచబడినప్పుడు, దేవుణ్ణి మనం మహిమపరిచినప్పుడు ఆయన ప్రసన్నత మన మీద ప్రసరిస్తుంది. ఆయన ప్రసన్నత మన మీద ప్రసరించినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు, మన సంఘంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో చూసా. కీర్తనకారుడి ఆశ చూడండి. యెహోవా ప్రసన్నతను చూచడానికి ఆయన జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాడంట. యెహోవా ప్రసన్నత మన మీద పడిందంటే మన జీవితం శక్తి కలిగిందిగా మారిపోద్ది, అద్భుతంగా మారిపోద్ది. ఇలా మనం ఉండనే ఉండం. మన భక్తి యొక్క శక్తి అప్పుడు మనలో కనిపిస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఆరాధించాలి. అప్పుడు దేవుని ప్రసన్నత మనం పొందుకుంటాము, మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. 4వ వచనం చదవండి. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను అలా తన ప్రజల యందు ప్రీతిగా ఎప్పుడుంటాడు? ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన్ని ఘనపరుస్తున్నప్పుడు, ఆయన మహింపరుస్తున్నప్పుడు ఆయన ప్రీతిగా ఉంటాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడంట. దీనత్వం కలిగిన వారు మనల్ని ప్రతిష్ఠితమైన ఆభరణాలతో అలంకరిస్తానన్నాడు. ఈ పైన వేసుకునే నగలు ఆభరణాలు కాదు దేవుడు అలంకరించేది. మనల్ని దేవునితో రక్షణ వస్త్రంతో అలంకరిస్తాడు, దీనత్వంతో అలంకరిస్తాడు, నీతి అనే పైవస్త్రంతో అలంకరిస్తాడు. ఇటువంటి అలంకారాలు ధరించి ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఎలా ఆరాధించాలి? గొప్ప గొప్ప నగలేసుకొని, గొప్ప గొప్ప బంగారాలు వెండి వేసుకొని వచ్చి ఆరాధించడం, వైడూరాలు వేసుకొని వచ్చి అవన్నీ మనకు లేవని బాధపడటం కాదు. రక్షణ, దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని ధరించి ఆయన నీతిని మనకి ధరింపజేశాడని ఉంటుంది. ఆయన నీతిని మనం ధరించి, ఆయన నీతిని, పరిశుద్ధతను, దీనత్వాన్ని ధరించి ఇటువంటి అలంకారాలతో ఆయన్ని మనం ఆరాధించాలి. మనం ఆరాధిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. దీనులను
చర్చ్ అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించి ఎక్కువగా స్తుతించి ప్రార్థన చేస్తే చాలామంది రక్షించబడతారు. చర్చిని దేవుడు లోకానికి వెలుగుగా ఉంచాడు. ఈ చీకటి రాజ్యంలో, చీకటి లోకంలో వెలుగుగా ఉంచాడు. ప్రార్థన చేయకుండా మనము దేవుణ్ణి ఆరాధించకుండా మనలో ఉన్న బలహీనతలతోటి ఇంకా మన ఎమోషన్స్ని మనం భావోద్రేకాలను కంట్రోల్ చేసుకోలేకుండా, మన స్వచిత్తాన్ని చంపుకోకుండా, దేవుడికి లోబర్చుకోకుండా ఇంకా మనకు మనమే కొట్టుకుంటూ ఉంటే మనం లోకానికి ఎలాగ వెలుగుగా ఉంటాం? లోకానికి ఎలాగ మనము మన శక్తిని చూపించగలుగుతాం? మనమందరము దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉండాలంటే వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. దేవుడు మనకి ఏమేం చేశాడో గుర్తుపెట్టుకొని ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత కలిగిన వారంగా ఆయన్ని ఆరాధించాలి. ఆయనని మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? తెలివితో జ్ఞానయుక్తంగా ఆరాధించాలి, మనఃపూర్వకంగా ఆరాధించాలి. ఆయన చేసే ప్రతి చిన్న పనికి, ప్రతి పెద్ద పనికి కృతజ్ఞతగా ఆరాధించాలి, ఏక మనసుతో ఆరాధించాలి. అట్లా ఆరాధిస్తే సంఘం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడాను రక్షించబడతారు. అనుదినము ఆత్మలు చేర్చబడుతూ ఉంటాయి, అపోస్తల కార్యంలో చెప్పబడినట్లుగా. తర్వాత 5వ వచనం కదా, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేదురుగాక. ఎక్కడ సంతోషిస్తారు? దేనిని బట్టి సంతోషిస్తారు? భక్తులు. ఈ ఘనత అని ఇంగ్లీష్లో ఉంది, ఇక్కడేమో ఘనత నుండి అని ఉంది. ఈ ఘనత అంటే దేవుడిచ్చిన రక్షణ. దేవుడిచ్చిన ఆ రక్షణ మనకు ఒక ఘనత లాంటిది. ఆ రక్షణను బట్టి భక్తులు సంతోషిస్తూ పడకల మీద కూడా సంతోషిస్తారంట. మనకు ఏదన్నా మనకు బాగా నచ్చిన కార్యము, సంతోష కార్యము, ఆనంద కార్యం జరిగితే మనం ఏ పని చేస్తున్నా, ఈవెన్ ఏ పనులు చేసుకున్నా మనం ఉత్సాహంగా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉంటాము. నిద్రపోతున్నా కానీ మన హృదయం సంతోషంతో ఉంటుంది. దేవుడిచ్చిన రక్షణను బట్టి మనము నిద్రపోతూ కూడా పడకల మీద కూడా సంతోషిస్తూ ఉండాలి. 6వ అధ్యాయంలో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా కన్నీళ్లతో నా పడకని తడుపుతున్నాను, నేను వరదలాగా చదవండి. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత ఆయన బెడ్ మీద పడుకుంటే ఆయన పరుపు ఆయన వరదలో తేలిపోయినట్టుగా తేలిపోతుందంట, అంత కన్నీళ్ళు వస్తున్నాయంట. కానీ అది ఎవరు? లోకంలో ఉన్న వాళ్ళకి, రక్షణ లేని వారికి. మనము గనక రక్షించబడితే ఈ దేవుడిచ్చిన ఈ ఘనత, ఈ రక్షణ పొందుకున్న వాళ్ళు పడకల మీద కూడా దేవుణ్ణి ఎలాగా వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేస్తారంట. నిజంగా రక్షణ అనేది నీలో వస్తే నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఏమున్నా, యెహోవా నా కాపరి నాకు లేమి కదా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. యెహోవా మనకు కాపరిగా ఉంటే మనకు లేమి కలుగుతుందా? ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఏ కొదువ ఉండదు. ఎన్నెన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఆయన వాగ్దానాలను తలుచుకుంటాము. ప్రతి సమస్యని దేవుడు తీసివేస్తాడని నిరీక్షణతోటి రక్షణ బట్టి సంతోషిస్తూ ఉంటే చాలండి, మిగతా అన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. మొదలు నా రాజ్యాన్ని నీతిని వెళ్తే మిగతా అన్నీ మీకు అనుగ్రహిస్తానని చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన ఆ గొప్ప రక్షణ, ఈ గొప్ప రక్షణకి మనం ఏమి చెల్లించలేమని భక్తుడు పాట రాస్తాడు కదా. ఆ రక్షణ బట్టి మనము పడకల మీద కూడా సంతోషిస్తూ ఉంటే దేవుడు ఉత్సాహ స్తోత్రాలు ఎక్కడుంటాయంట? వారి నోట దేవునికి చాలు వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములు ఉన్నాయి. మన నోట ఏమున్నాయి చెప్పండి? మన నోట ఏమున్నాయి? కొంతమంది నోటి నిండా తిట్లుంటాయి, కొంతమంది నోటి నిండా కంప్లైంట్సే ఉంటాయి. నోరు తెరిస్తే కంప్లైంట్సే. వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అంటారు. కొంతమంది నోట చెడ్డ మాటలు ఉంటాయి. మరి మన నోట ఏముండాలని దేవుడు చెప్తున్నాడు? చదవండి, మళ్ళీ అందరూ చదవండి, ఈ మాట చదవండి అందరూ. వారి నోట దేవునికి చేయబడు, మన నోటంట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రాలు, దేవునికి స్తుతి చెల్లించాలంట, ఉత్సాహంతో చెల్లించాలంట, డల్గా కాదు, ఉత్సాహంతో. దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప రక్షణ బట్టి, ఆయన మనకు చేసిన ప్రతిదాన్ని, ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఇది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఉత్సాహంతో స్తోత్రం చేయాలి. మన నోట దేవుని, నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతించాడు, నిత్యము నా నోట ఆయన స్తుతి ఉంటుంది, ఆయన కీర్తనలు ఉండాలి.
కీర్తనలతో, తంబూరుతో, ఆత్మతో, సత్యంతో ఆయన్ని ఆరాధించాలి. తర్వాత 6-9 వచనాల్లో ఏముందంటే మనకి దేవుడిచ్చిన ఆధిక్యత. వర్షిప్ ద లార్డ్ ట్రయంఫెంట్లీ అంటే విజయవంతంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఎంత ఆధిక్యత ఉందంటే అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గం. ఏంటండి? ఏంటి చెప్పండి? 2 అంచుల గల ఖడ్గం. మన చేతిలో దేవుడు ఏముంచాడు? 2 అంచుల గల ఖడ్గం ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు? అన్యజనులకు తీర్పు తీర్చడానికి, వారి రాజులను ఇట్లా గనులను బంధించడానికి. భక్తులందరికీ ఇచ్చిన ఘనత ఏంటంటే వాక్యము. మీరు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే మనం దేవదూతలకు తీర్పు తీర్చాల్సిన వాళ్ళమంట. మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారే ఉండగా మీరు మీరు కొట్టుకొని మీరు కంప్లైంట్స్ చేసు మనము దేవదూతలకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి చాలండి. అలా ఈ లోకంలో ఉన్న వీటి కోసం మీరు కొట్టుకొని ఎందుకు చేస్తారు? మనం దేవదూతలకి సంఘానికి 2 అంచులు కలిగిన ఖడ్గం చేతిలో ఉంది. దేవదూతలకి తీర్పు తీర్చాల్సిన వాళ్ళు. ఎందుకు అంటే రేపు 1000 ఏళ్ల పరిపాలనలో మనము పంచాకాశానికి ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తు ఈ వధువైన సంఘంలో మనం ఉంటాం కదా, మనల్ని పెళ్లి చేసుకొని భూమి మీదకి దిగొచ్చిన తర్వాత మనం ఆయన పెండ్లి భార్యగా, ఆయన మహారాజుగా ఉంటాడు, మనం మహారాణి పొజిషన్ మంది. అన్యజనులందరికీ తీర్పు తీర్చే పొజిషను, దేవదూతలకు తీర్పు తీర్చే. అటువంటిది మనం కొట్టుకోవటం, మనం పోలీస్ కంప్లైంట్ చేసుకోవటము అది కరెక్ట్ కాదు. దేవుడు సంఘానికి ఇచ్చిన ఘనత ఇది. ఆ ఘనతను బట్టి విజయోత్సవంతో విజయవంతంగా దేవుణ్ణి స్తుతించాలి. 4 చెప్పాను. ఏంటంటే చెప్పండి. తెలివితో జ్ఞానయుక్తంగా దేవుణ్ణి ఆరాధించాలి, మనఃపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి, కృతజ్ఞతాభావంతో దేవుణ్ణి, ఆయన మనకు చేసిన ప్రతి మేలుని బట్టి కృతజ్ఞతాభావంతో దేవుణ్ణి ఆరాధించాలి, విజయవంతంగా మన పొజిషన్ తెలుసుకొని, సంఘానికి దేవుడిచ్చిన పొజిషన్ తెలుసుకొని విజయోత్సవంతో విజయవంతంగా దేవుణ్ణి ఆరాధించాలి. వాక్యంలో ఎదిగిన కొద్దీ మన ఆరాధన కూడా పెరుగుతుంది. వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. ఆరాధన చేసేవారు టాప్ ర్యాంకులో ఉంటారు. పాటలు పాడేవారి కన్నా, వాక్యం చెప్పే వారి పాస్టర్ల కన్నా కూడా ఆరాధన చేసే ప్రతి చిన్న విషయానికి మన హృదయంలో ఆ ఆరాధన ఎలా తెలుసా? ప్రత్యేకించి మోకరించే చేయక్కర్లా. నువ్వు ఏ పని చేసుకుంటున్నా దేవుణ్ణి నీ హృదయంలో ఆరాధిస్తూనే ఉండొచ్చు, దేవుణ్ణి ఘనపరుస్తూనే ఉండొచ్చు. సృష్టిలో దేనిని చూసినా దావీదు ఏం చేశాడు? కళ్ళునెత్తి ఆకాశం చూస్తే ఆకాశాన్ని బట్టి అంతరిక్షాన్ని మహిమని కనపరుస్తుంది అన్నాడు. కింద చూస్తే పచ్చిక బయలుని చూస్తే యెహోవా నా కాపరి, గొర్రెల్ని చూస్తే ప్రతి దాన్ని చూసి దేవుణ్ణి ఆరాధించాడు. అటువంటి ఆరాధన మనసు మనం కలిగి ఉండాలి. మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడే మనం సంపూర్ణమవుతాము. అప్పుడే పరలోకానికి ఫిట్ అవుతాం. ఎందుకంటే పరలోకంలో దేవుణ్ణి ఆరాధించడం తప్ప నుంచి మరి ఇంకేముండదు. దేవుణ్ణి స్తుతించడం, కొనియాడటం, దేవదూతల కోటానుకోట్లైన పరిశుద్ధమైన దేవదూతలతో ఆయన స్తుతించబడుతున్నాడు. 24 పెద్దలతో స్తుతించబడుతున్నాడు. జీవులతో అందరితో స్తుతించబడుతూ, కొనియాడబడుతూ, మహింపరచబడుతున్న ఆ దేవుణ్ణి మనం కూడా మహింపరచబడుతూ ఆ రాజ్యంలో ఆయనతో సదాకాలం ఉండాలంటే ఇక్కడే ఆరాధన నేర్చుకోవాలి. దేవుడు ఆరాధన మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.